హే గాయ్స్, బయట చల్లగా వర్షం పడుతుంది కాబట్టి ఐ ఆమ్ బ్యాక్ విత్ అనదర్ ఇన్స్టాగ్రామ్ రెసిపీ. సో ఇది ట్రైయింగ్ ఇన్స్టాగ్రామ్ రెసిపీస్ ఎపిసోడ్ 5 అనుకోండి. చాలా డేస్ అయింది కదా నేను ఒక రెసిపీ పెట్టి. ఈ రోజు వేడిగా ఆలు శాండ్విచ్ చేసేసుకుందాం. ఫస్ట్ బాయిల్ పొటాటోస్ ని ఇలా స్మాష్ చేసుకోవాలి. నేను దీనికి యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కమెంట్ బాక్స్ లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అలా వెజీస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాక ఇంకో సైడ్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి తీసుకొని కొంచెం చిట్లనివ్వాలి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను మిడిల్ లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను తొందరగా మగ్గడానికి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్మాష్డ్ ఆలు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. నేను కొంచెం సాఫ్ట్ అవ్వడానికి వాటర్ వేసి మిక్స్ చేశాను. ఇది మీ ఆల్సో నేను నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం. ఇప్పుడు శాండ్విచ్ కోసం స్టఫింగ్ చేసుకొని టోస్ట్ చేసుకోవడం. నా దగ్గర బటర్ లేక ఆయిల్ వేసుకొని టోస్ట్ చేసుకున్నాను. మోర్ బెటర్ టేస్ట్ యూస్ బటర్. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, ట్రై చేసి చూడండి.